పిల్లలు కూడా యాంకర్లు లవర్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ లేదా, అలాంటి ఇష్టం లేదా అంటారని, లేదక్క అని వాడంటే ఉందేమో 4 చంపుదామని అని వాళ్ళు ఇట్లా అంటారు. చిన్న చిన్న పిల్లల దగ్గర లవ్ ప్రపోజల్ చేస్తారు. మన వాడు చెప్పడానికి ఇట్లా మాట్లాడతారు చాలా. మనం చాలామంది ఇప్పుడు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, కైన్ మాస్టర్ ఉన్నది, చాలా ఉన్నాయి వీడియో ఎడిటింగ్ ఉన్నాయి, ఎలా ఎడిటింగ్ చేయాలో అందరికీ తెలుసు. అలాగే ఫోటో ఎడిటింగ్, thumbnail ఎలా క్రియేట్ చేయాలి, వీటి గురించి అందరూ చెప్తారు. టెక్ ఛానల్లో సర్వ సమాచారం చెప్తారు. కానీ చెప్పేది ఒకటే, కంటెంట్ ఎలా చేయాలనేది మాత్రం ఎవరు చెప్పరు. కానీ అది కూడా సేమ్ వీడియో ఎడిటింగ్కి ఎన్ని టెక్స్ ఉంటాయో అలాంటి టెక్సే, కానీ అవి మనం పర్సనల్గా నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక విషయం మనం క్రియేట్ చేస్తాం కదా, అలా లేనిది మనం క్రియేట్ చేస్తాం కదా, కానీ దాని జనాలు నమ్మరు. కాబట్టి నమ్మే విధంగా ఇలా చెప్పాలన్నమాట. చెప్పడం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనం చెప్తే వీడు ఫేక్ చెప్తాడో అబద్ధాలు అనుకుంటాం. కానీ మనం వీడు ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటారు గుసగుసానికి. అప్పుడు ఏమనుకుంటా, వాళ్ళైతే అబద్ధం మాట్లాడుకోరు కదా, మనకు సంబంధం లేకుండా వాళ్ళు అబద్ధం మాట్లాడుకోరు కదా, నిజమే నమ్ముతాం కదా, అలా చెప్పాలన్నమాట. ఓకే, జనాలకు మనం డైరెక్ట్గా చెప్పొద్దు. మనలో మనం వాళ్ళకి తెలియకుండా మనం మాట్లాడుకుంటే లైవ్, అది వాళ్ళకి చెప్పకుండా మాట్లాడుకునేది లైవ్ కదా. మన మాట, మనలో మాటను వాళ్ళని అది నిజమే అనుకుంటారు, అబద్ధం అనుకోరు. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్తలేం కదా, మనం చెప్పుకునేది కరెక్ట్ ఉంటుంది కదా. మన మాట మనల్ని మనం మోసం చేసుకున్నాం కదా, అవి అట్లా అన్నట్టు. ఇద్దరు చెప్పుకుంటే సాటికలో ఏంటి ఎట్లుంటుందో అలా చెప్పాలంటే కేవలం మాట్లాడాలి, మనం క్రియేట్ చేసింది. అప్పుడు నిజమని నమ్ముతారు జనము. అట్లా అన్నమాట. ఎలా చెప్పాలి ఆడియన్స్ అంటే, ఇప్పుడు ఒక ఆంటీ గురించి అనుకో, ఆంటీ ఏదో సరదాగా ఇంట్లోకి వచ్చాను ఆంటీ అలా చేయొద్దంటీ, ఆంటీ బయటలు కట్టుకుంటా ఆంటీ బ్లౌజ్ బుక్స్ పెట్టుకోండి అయ్యో బ్లౌజ్ లేకుండా చూడలేకపోతున్నా ఆంటీ ఎవరైనా అలా ఓపెన్ చేస్తారా ముందు ఏమైనా కప్పుకోండి ఆంటీ మరి విడ్డరంగా ఊపుతున్నాయి ఇలా అనుకో. ఆంటీ ఒంటి మీద ఒక్క బట్ట లేకుండా ఉంటే చూడలేకపోతున్నాను ఆంటీ స్కర్ట్ ఇవ్వకండి ఆంటీ స్కర్ట్ వేసుకోండి ఆంటీ బ్లౌజ్ వేసుకోండి ఆంటీ ఏదైనా అంటం పెట్టుకోండి ఆంటీ నేను చూడలేకపోతున్నాను పంపించండి, ఆడలను అలా చూడకూడదు తప్ప ఇలా అన్నా అనుకో. వీటి అర్థమైంది, నగ్నంగా ఉన్నావు, బ్లౌజ్ వేసుకోదు, శారీ ఇప్పించింది, నగ్నంగా ఉంది, రూములు కనబడుతుంది, ఇవన్నీ కదా అర్థం. ఇలాగే వేరే వాళ్ళ కంటెంట్ చదివి కూడా ఈ విధంగా వాటి గురించి చెప్పండి అనమాట. చెప్తే అవి తెలియాలి. డైరెక్ట్ వాటిని చెప్పకుండా ఇలా చెప్పాలన్నమాట. గూగుల్ ఆర్టికల్స్ చదివి చెప్తే అప్పుడు జనాలు కొంచెం అర్థమైంది, మీ సొంత కంటెంట్ లాగా అవుతుంది, మంచిగా ఉంటుంది. యూట్యూబర్కి మనం ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు ఏం చేస్తుంది, దొరలాగా నటించి స్పీడ్గా మాట్లాడుతుంది కదా, చెడ్డోడు మంచోళ్ళలాగా మాట్లాడుతాడు, నటిస్తారు కదా స్పీడ్గా. దొంగతనానికి వచ్చినాడు కూడా, చంపడానికి వచ్చినాడు కూడా మంచోళ్ళలాగా నటిస్తాడు, మంచోళ్ళలాగా మాట్లాడతాడు. చూసినా మనసులో పెట్టుకుని స్పీడ్గా మాటిస్తారు. అట్లా అనమాట. మనం మాట్లాడే విధానం కూడా, మనం క్రియేట్ చేసింది తప్పు క్రియేట్ చేసినా దాన్ని రైట్ లాగా మాట్లాడాలంట. ఓకే, పెట్టేది విషయమైనా సరే అమృతం అన్నట్టుగా మాట్లాడాలి, నిజమన్నట్టుగా మాట్లాడాలి, మాట్లాడేది అబద్ధమైనా నిజం అన్నట్టుగా మాట్లాడాలి. అట్లాంటి ఫేక్ కంటెంట్ అనేది నిజంగా చెప్పాలి. ఉదాహరణకి ఒక సినిమా పాట ఉంది, వాడు రైటర్ రాసిన పాటను చూస్తే అది పాటలాగానే అనిపించేది మనకు. కానీ దాని భావంతో ఒక బాలసుబ్రహ్మణ్యం వాడి మంచి మ్యూజిక్ ఇచ్చి, అలాగే దాని వీడియో తీస్తే ఎంత వీడియో తీస్తాడు, డైరెక్టర్ తీస్తే ఎంత బాగుంటుంది చూసినావు. అట్లాంటి ఒక ఆర్టికల్ అనేది చెప్పే విధానం అనేది ఒక సింగర్ భావంతో పాడినట్టు, అలాగే దానికి మ్యూజిక్ ఇస్తాడు, అది వీడియో ఉంటుంది. అంత చక్కగా మనం వీడియో ఉండాలి. మెయిన్గా మనం పాటలుగా బాలసుబ్రహ్మణ్యం ఒక పాట ఎంత చక్కగా పాడతాడు రమణీయంగా. బాలసుబ్రహ్మణ్యం పాట లేకపోతే ఆ అక్షరాలకు ఏమైనా విలువ ఉంటుందా? పాడేవాడు ఎంత గొప్ప, చెప్పడం అనేది కంటెంట్ అలా చెప్పాలి. అలాగే అబద్ధాన్ని నిజమని నమ్మించినంత గొప్పగా ఉండాలి ఆ పాటలన్నీ. అలాంటివి ఆడవాళ్ళని సపోర్ట్ చేసినట్టుంటాయి, మగవాళ్ళని సపోర్ట్ చేసినట్టుంటాయి, మగవాళ్ళని విమర్శించినట్టుంటాయి, దేవుణ్ణి మొక్కినట్టుంటుంది, దేవుని విమర్శించినట్టుంటుంది, ఇన్ని ఉంటాయి. అవన్నీ కూడా అబద్ధాన్ని నిజమని ఒక లాయర్ వాదిస్తే ఎట్లుంటాడు, ఒక దుర్మార్గుడు తప్పు చేసి రైట్ అని చెప్తే అందరు నమ్మరని నిజమే అనుకుంటారు కదా. అలాగే ఒక తప్పు చేయని వాడిని కూడా వీడు తప్పు చేసిండని పగబట్టి పైకి తప్పు అని వాడి మీద నిజంగా తప్పు చేసిన బంధం మీద అందరు నిజమని నమ్మి వానికి శిక్ష పడుతుంది కదా. ఇట్లా అన్నట్టు ఆర్టికల్లో ఆ భావాన్ని మనం క్రియేట్ చేసింది కృత్రిమమైన అబద్ధాన్ని నిజమని చెప్పినా, నిజాన్ని అబద్ధం అని చెప్పినా మనం చక్కగా అదే భావంతో చెప్పాలి, బయటపడకుండా, దొంగతనం బయటపడకుండా ఆర్ద్రతతో భావంతో చెప్పాలన్నమాట. చెప్తే అది నిజం అనుకుంటారు చూసేటోళ్ళు అనమాట. అలాగే మనం ఇప్పుడు ఒక పాటను కూడా బాలసుబ్రహ్మణ్యం ఎంత భావంతో రమణీయంగా వాడతాడు. కొన్ని పాటలు చూసినావు కదా మనం, అలా అది లేకపోతే అక్షరాలకు విలువ లేనట్టు ఆర్టికల్ విలువ ఉండదు. మనం చెప్పేది అంత చక్కగా చెప్పాలన్నమాట. మనం ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తామా, 100 సార్లు ఫ్రీగా చూసినా చూడం, ఒక్కసారి చూస్తాం, తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ప్లే చేసిన కూడా ఒకసారి ప్లే చేస్తాడు, కానీ ఊరికే ప్లే చేస్తే చెప్పిందే చెప్తే వానికి కూడా విలువ ఉండదు, మనం చూడం, బోర్ కొడుతుంది వానికి ప్లే చేయడానికి కూడా. ఇట్లనే మరోసారి ప్లే చేస్తేనే వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మరోసారి చూస్తేనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ 100 సార్లు చూడాలి, 100 సార్లు ప్లే చేయాలంటే వానికి ఎంత ఒప్పుకుంటుందో
100 సార్లు చూస్తే మనం ఎంత ఓపికగా చూడాల్సి ఉంటుందో అంత ఓపికగా ఒక సబ్జెక్టును మీరు కెమెరా ముందు మాట్లాడాలి, దాన్ని అలాగే నేర్చుకోవాలి, అలా చెప్పాలన్నమాట. ఓకే, బోర్ ఫీల్ కావద్దు, కట్టి కొట్టి తెచ్చేటట్టుగా చెప్పొద్దు అనమాట. 100 సార్లు చూసిన సినిమా ఇంట్రెస్ట్ చూస్తే ఎలా చూస్తారో అలా చూసి అలా చెప్పాలన్నమాట. ఓకే, అప్పుడు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. కంటెంట్ ఎలా ఉంటుందంటే అది ఎక్కడ ఉండదు, రచయిత దృష్టి అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ గుర్తింపు లేని జీవితాలు ఏమైనా గుర్తింపు ఉంటుంది కదా, దానికి ఒక గుర్తింపు ఇస్తారు. అతను కావాలని చేస్తుంటే వ్యవహరిస్తే మనం దాన్ని చూస్తాం కదా, అట్లా అనమాట. కావాలని చేస్తే చూసినావా, అట్లా వ్యవహరించేలా చేస్తాడు. కానీ అది నార్మల్ అనమాట. గుర్తింపు అయిన దానికి కంటెంట్ గుర్తింపు ఇస్తాడనమాట రచయిత. అంటే ఇప్పుడు అనుకో, ఒక రోడ్డు మీద అన్ని చెట్లు ఉంటాయి, కానీ అలా రోడ్డు వేస్తే ఎట్లుంటుంది, అడవిలో రోడ్డు వేస్తే అది రోడ్డు అవుతుంది కదా, దాన్ని గుర్తించినట్టుగా దారిగా. మిగతా చోట కూడా మనం రోడ్డు వేస్తే దారి అవుతుంది కదా. అట్లా ఒక సమాజం అనేది ఒక అడవి అయితే రోడ్డు ఎలా వేస్తారో అందులో అట్లా కొందరి జీవితాలకు కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తే దాని మీద సానుభూతి చూపించడము, ఇది అన్యాయం అని చెప్పడము, కొన్ని మీద జాలి చూపెట్టడం, కొన్ని విమర్శించడము, ఇట్లా చూస్తారు. వీళ్ళని విమర్శించడం కొందరు ఇట్లా క్రియేట్ చేస్తారు. అంటే తెలుపు నలుపుకి తెగిసినట్టు గీస్తారు, కానీ నలుపుకి తెగిస్తే అది తెలిపే కదా. అవి అట్లా కామన్ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తారన్నట్టు, అవి కావాలని వ్యవహరించినట్టు ప్రత్యేకంగా చెప్తారు వాటి గురించి రచయిత, వాటి మీద ఫీల్ అవుతూ. ఎలా పుట్టిస్తారు, ఒక కథ ఎలా పుట్టిస్తారు సినిమాల్లో కానీ బయట యూట్యూబ్ కానీ అంటే, అంతరిక్షంలో ఒక వస్తువు, ఒక ఉండని వస్తువు ఏర్పడ్డది అనుకో, దానికి తూర్పు పడమర దక్షిణ ఉంటాయా, ఏమి ఉండవు కదా. భూమి మీదకి వచ్చినాక తూర్పు పడమర అని సూర్యుని బట్టి మనం చెప్తాం. అలాగే ఒక శూన్యంలో ఒక ఆకృతి గీసినాం, డబ్బా కానీ స్క్వేర్ కానీ గీస్తే ఒక ఆకృతి అయింది, కానీ గీయకపోతే ఆడ ఆకృతి ఉన్నదా, లేదు కదా. ఒక కథ అలాంటిది ఉంటుంది. కథ కానీ కంటెంట్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ కథ ఇదన్నమాట. అది మనం పెట్టుకున్నదే తప్ప ఆడ ఏం లేదనమాట. భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఇలా తూర్పు పడమర అని చెప్తారు, దానికి ఆకృతి చెప్పుకుంటారు, కానీ మనం పెట్టుకున్న ఆకృతి, లేకుంటే ఆకృతి ఏముండదు కదా. అట్లా ఒక విషయం కానీ ఒక కంటెంట్ కానీ ఆకృతి లేదు. ప్రేక్షకులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇళ్ళలో ఏర్పరచుకుంటారు దాని గురించి, అంతే. ఇది కంటెంట్. కంటెంట్ అనేది చెప్తే, అంటే మేము గూగుల్ ఒక కంటెంట్ చూసి చెప్తాం కదా, అది చెప్తే వినరు. ఆ కంటెంట్లో కంటెంట్ ఉండాలి. అంటే అగ్ని దేవుడు కాదు, చాలామంది అగ్ని దేవుడు అని మొక్కుతారు కదా, కానీ అగ్ని దేవుడు కాదు అంటారు. అగ్నిలో మండే శక్తి దేవుడు అంటారు. అలాగే కంటెంట్ అనేది గూగుల్లో చూసి చెప్తే చూడరు జనం. ఆ కంటెంట్లో కంటెంట్ ఉండాలి, అది జనం వింటారు. అలాగే వీడియో కూడా అంతే, వీడియో విశేషం ఉండాలి. ఇప్పుడు తిరుపతి గురించి చేస్తావు, తిరుపతి గురించి చూస్తే ఎవరు చూడరు. తిరుపతి వీడియోలో తిరుపతి చూపిస్తూ తిరుపతి గురించిన విశేషాలు తెలియజేయాలి. అలాగే ఒక పెళ్లి వీడియో చూసినప్పుడు ఎవరు చూడరు. పెళ్లి వీడియో తీసి ఆ పెళ్లిలో ఏమేం జరుగుతుంది, విశేషాలు అనేవి తెలియజేస్తూ పెళ్లి వీడియో ఉంటే చూస్తారన్నమాట. అట్లా ఉదాహరణకి మనం పాప వినాశనం గురించి తిరుపతిలో తీసామనుకో, అక్కడ ఎంతమంది 100 మందో 1000 మందో స్నానం చేస్తారు, అందరిని కలిపి వీడియో తీస్తాం. అలా తీస్తే సరిపోదు. ఆ 1000 మందిని ఒక్కొక్కరికి పేరున బొట్టు పెట్టి ఒక్కొక్కరి గురించి మనం తెలియజేస్తే ఎలా ఉంటుంది, అలా అన్నమాట. అలా తీయాలి. తిరుపతి వీడియోను మొత్తం తీస్తాం కదా, తిరుపతి గురించిన విషయాలన్నీ తెలియజేస్తూ వీడియో చేయాలన్నమాట. అట్లా మనం ఒక ఆర్టికల్ చదివి దాని గురించి ఊహించి అనుభవం ఫాంటసీ చేసి క్రియేటివిటీ చేసి కూడా ఇలాగే క్రియేటివ్ చేసి క్షుణ్ణంగా ఆడియన్స్కి వివరించాలి. సినిమాలల్లో హీరోయిన్స్ ఏం చేస్తారు, బ్లౌజ్ ఇస్తారు, శారీ ఇస్తారు, కొన్నిసార్లు బ్రా ఇస్తారు. శారీ బ్లౌజ్ ఇప్పుడా కూడా మనకు ఎంతో సెక్సీగా కనబడుతుంది, ఎంతో ఆసక్తిగా చూస్తారు, ఇంట్రెస్ట్గా. అదే ప్రూఫ్లో పూర్తిగా నగ్నంగా ఉన్న మనకు షో అనిపించింది. ఎందుకంటే బ్లూఫిల్మ్లో ఎట్లుంటుందంటే శవాన్ని చంపడం లాంటిది. శవం చచ్చిపోయింది అంటే, శవం ఆల్రెడీ చచ్చిపోయింది, మళ్ళీ చచ్చి ఎక్కడిది, శవాన్ని చచ్చింది, దాన్ని చంపడం ఏమవుతుంది, ఆల్రెడీ చచ్చిపోయింది కదా. అట్లాంటి బ్లూ ఫిల్మ్ అనేది. అదే సినిమాల్లో అయితే మనిషి చావడం లాంటిది, మనిషిని చంపడం లాంటిది, మనిషి చావడం లాంటిది. అంటే ఒక బతుకున్న మనిషిని చంపేట్టుంటుంది, బతుకున్న మనిషి చంపేట్టుంటుంది. అట్లా అన్నట్టు డ్రెస్ ఇప్పడము అట్లాంటిది. మనిషి డ్రెస్ ఇస్తాడు, రెండు మనిషిని మనిషి చావడం, మనిషిని చంపడం లాంటిది అన్నట్టు. సజీవంగా ఉన్న మనిషి సావడం లాంటిది, సజీవంగా ఉన్నది చంపడం లాంటిది. అవి రెండు ఉంటాయంట సినిమాల్లో. కాబట్టి అది జస్ట్ శారీ బ్లౌజ్ ఇప్పినా కూడా, ఓన్లీ శారీ ఇప్పినా కూడా, శారీ కట్టుకున్నా మనకి ఎంత సెక్సీగా రియాలిటీ కనబడుతుంది అన్నట్టు. ఇంకో కంటెంట్ కూడా ఇలాగ చెప్పాలి, రెండు ఉండాలి. క్రియేట్ చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏ కంటెంట్ అయినా సరే. ఆడియన్స్కి ఇలా చెప్పాలి మీరు గూగుల్లో చదివి. బ్లూ ఫిల్మ్లలో నగ్నత్వం అనేది ఆకట్టుకోదు. ఎందుకంటే దొంగ కాదు, దొంగ నటిస్తాడు, దొంగతనం చేసినాడు, బ్రహ్మ కల్పించాడు.
పోలీసు కూడా పోలీసు కాదు, వాటినే వేషం వేసుకొని వచ్చి మన బిల్లు వాటికి పట్టినట్టు చేసిండు. ఇద్దరు పట్టిలే అంటే ఇది ఎట్లుంటుంది, ఆ నటన ఎట్లుంటే పంచపాండవులు మంచం కోలవాలి ముగ్గురు అంటే మూడు తప్పు కదా, అది తెలిసిపోతుంది. ఆ నటన కూడా మనకు తెలిసిలాగా చేసిండు. మళ్ళీ వాళ్ళిద్దరు ఫేకే, వాడు దొంగ కాదు వీడు పోలీసు కాదు. పట్టిన పట్టిన చేస్తే ఎవరికి ఉండదు, ఏ వాళ్ళ టైం పాస్ కలరు అంటారు. అవి అట్లా బ్లూ ఫిల్మ్లో అట్లుంటుంది నగ్నంగా, కాబట్టి చూడరు, ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ శారీ ఇస్తుంది, బ్లౌజ్ ఇస్తుంది, చూసినావా కొంచెం ఇప్పుడు కూడా మనకు సెక్సీగా ఉంటుంది. అది ఎట్లుంటుందంటే రియల్ అనమాట. నిజంగా వాడు దొంగతనం చేసి పడతా అంటే, రియల్గా దొంగతనం చేసి వాడు తప్పించుకొని పారిపోతా అంటే పోలీసు వాడు చూసి రియల్గా పడతాడు, వాడిని తెలివిగా పోలీసు వాడు పడతాడు, తెలివిగా దొంగతనం చేసి వాడుతాడు అనుకో, వాడు దొరుకుతాడు. పరిస్థితి ఎట్లుంటుంది అట్లా అన్నట్టు. అంటే పులి జింకని పట్టింది, జింక ఉరుకుతుంది, పులి పట్టింది, రెండు జెన్యున్ కదా. దాని డ్యూటీ అది, దీని డ్యూటీ ఇది, పారిపోతాం, అది రియాలిటీ ఉంటుంది కదా. అట్లా సినిమాల్లో శారీ ఇప్పిన మనకు సెక్సీగా ఉంటుంది, బ్లౌజ్ ఇప్పినా సెక్సీగా ఉంటుంది, న్యూడ్గా ఉండకుండా. అదన్నమాట సినిమాలో ఆడవాళ్ళని చూసినా సెక్సీగా ఉంటారు. అది రియాలిటీ ఉంటుంది అనమాట. ఇట్లా తీయాలి కంటెంట్. అంటే ఫేక్గా చెప్పొద్దు అన్నమాట. అంటే ఇద్దరు డిఫరెంట్ కొట్లాడుకుంటా అంటే అందరు విషయంలో కావాలనే కొట్లాడుకుంటాను రవి, జనాలను ఫోన్ చేయాలని ఇట్లా చేస్తాను రా వాడుకోవాలని తెలిసిపోతుంది. ఇద్దరు వాటిని కొట్లాడుకుంటాను, అది వెళ్ళిపోతాను, వీళ్ళు కావాలనే జనాలు ఫోన్ చేద్దాం అని కొట్లాడుకుంటానులని వాటిని అనుకుంటాను, అలా కొట్లాడలేదు. ఈ బాడకలు జనాలను ఫోన్ చేస్తాను రా బాడకలు పర్లేదు చెక్క బాడకలు దారా అనిపోతారు. ఒక కంటెంట్ ఇట్లుండద్దు అనమాట. ఫేక్గా చెప్పొద్దు. ఎప్పుడో గొడవ అవుతుంది, ఆ గొడవ భీకరంగా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకో మన రోడ్డు మీద, అది రియాలిటీగా కొట్లాడుకుంటే మనం అందరం గొప్పగా చూస్తాం కదా, తగ్గేది లేదు అన్నట్టు ఉంటుంది. ఎట్లంటే ఒకటి తల్లి చచ్చిపోయింది అనుకో, ఆ పక్కలందరూ ఊకోరా అని అంటారు. ఇంకోడు అంటే ఊకుంటారా, వాడు ఊకుంటారా, వాని తల్లి చచ్చిపోయింది వాడు ఎడతాడు, పక్కడు ఊకోరు అంటుకుంటారా, ఊకోడు కదా, అట్లా ఎడతారు కదా. అట్లా చూసే జనం వాళ్ళు ఊకోరు అని అంటూ చూస్తూ అంటారు, కానీ వాడు ఊకోడు కదా. ఇద్దరు ఎవరు ఊకోరు, ఊకుండా భీకరంగా ఒక నోరు కొట్లాడుకుంటా అంటారు. అట్లుండాలి కంటెంట్. అంటే కంటెంట్ ఎలా ఉండాలి, చెప్పడం కూడా అలాగే ఉండాలి. చెప్పేటప్పుడు అలాగే చెప్పాలి, ఆ కంటెంట్ కూడా అలాగే ఉండాలి రియాలిటీగా. అప్పుడు జనం చివరి దాకా చూస్తారు.